2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. కర్మ సిద్ధాంతం ప్రకారం కనుక మనం చూసుకుంటే వేదిక్ యాస్ట్రాలజీ అంటే వేదిక్ యాస్ట్రాలజీ ద్వారా అసలు కర్మ సిద్ధాంతం అంటే ఏంటి, ఏం చెప్తుంది, ఎన్ని రకాలుగా చెప్పబడింది అనేది ఈరోజు మనతో పాటు ఉమా గారు ఉన్నారు, వేదిక్ యాస్ట్రాలజర్. అది వారి మాట్లాడి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజ్ గారు. సార్, వేదిక్ యాస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే కర్మ సిద్ధాంతం అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది, దాని ఎఫెక్ట్స్ అసలు ఏ విధంగా ఉంటాయి? తప్పకుండా అండి. కర్మ సిద్ధాంతము అనేటువంటిది ఎప్పుడూ కూడా 3 కర్మల అనుసరైన అది ముందుకు వెళ్తూ ఉంటుంది నాగరాజు గారు. ఆ 3 కర్మలు ఏమిటి అంటే సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగామి కర్మ. ఏమిటి 3 అంటే ప్రతి మనిషికి కూడా వీటితో సంబంధం ఉంటుంది. ప్రతి మనిషికే కాదండి, ప్రతి జీవరాశికి, మన కంటికి కనిపించే చీమకి, కంటికి కనిపించిన క్రిమి కీటకాలకి, మనకి కంటికి కనిపించే జంతువులకి, పశు పక్షాదులకి కూడా కర్మ సంబంధం ఉండడం వల్లనే అవి ఆ జన్మ ఎత్తాయి. కొంతమంది జన్మించినప్పుడు కాళ్ళు చేతులు అనేటువంటివి సరిగ్గా రాక ఇబ్బంది పడుతూ పుడుతుంటారు. వాటిని బాల అరిష్టములు అని చెప్తాం. వాళ్ళు మాత్రమే ఎందుకలా జన్మించారు, కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే భాగ్యవంతము అంటే గోల్డెన్ స్పూన్తో పుడతారు. సో వాళ్ళకి ఆ యోగం పట్టడానికి కారణం ఏమిటి? కొంతమంది పుట్టుకతోనే సన్యాసంలోకి వెళ్ళిపోతూ ఉంటారు పెరగగానే. కొంతమంది మహానుభావులు, వాళ్ళకి అలాంటి యోగం సిద్ధించడానికి గల అవసరం ఏంటి? ఇవన్నీ కూడా కర్మ అనేటువంటిదే ప్రతి ఒక్కరిని నడిపిస్తూ ఉంటుంది. కర్మానుసారైన బుద్ధి అంటాము. అంటే ఆ కర్మ ఉంటేనే మనకి ఆ సమయంలో అలాంటి బుద్ధి పుడుతూ ఉంటుంది. సో ఇక్కడ సంచిత కర్మ అంటే ఏమిటి అంటే నాగరాజు గారు, మనం పూర్వజన్మలో చేసుకున్నటువంటి కర్మ, పూర్వ జన్మనే కావచ్చు, ముందు రోజు కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అయిపోయినటువంటి రోజు, అయిపోయినటువంటి కాలం, అది పూర్వజన్మ అయినా ఎప్పుడైనా సరే అప్పుడు చేసినటువంటి కర్మ మనం అనుభవిస్తూ ఉంటే దాన్ని సంచిత కర్మ అంటాము. ఈ సంచిత కర్మ అనేటువంటి దానివల్లనే మనం ఈ జన్మ ఎత్తాను. నేను ఈ దేహం ఎత్తడానికి, నాకు ఈ కళ్ళద్దాలు రావడానికి, లేదా నేను ఇలా ఒక బంగారం పెట్టుకోవడానికి, ప్రతిదానికి కూడా సంచిత కర్మ అనేటువంటిది ముడిపడి ఉంటుంది. తరువాత రెండవది ప్రారబ్ధ కర్మ అని ఉంటుందండి. ప్రారబ్ధ కర్మ అంటే ఇప్పుడు నేను చేసేటువంటి పని ఆధారంగా పుట్టేటువంటి కర్మ. నేను ఇప్పుడు ఒక మంచి విషయాన్ని 10 మందికి చెప్తున్నాను అనుకోండి, మంచి వాళ్ళు 10 మంది తయారవుతారు. అదే ఒక చెడ్డ విషయాన్ని చెప్తూ రెచ్చగొడుతున్నాను అనుకోండి, అక్కడ 10 మంది ఉగ్రవాదులు తయారవుతారు. సో ప్రతి పనికి ఒక రిఫ్లెక్షన్ అనేటువంటిది కనబడుతుంది నాగరాజు గారు. కర్మ క్రియకి ప్రతిక్రియ ఉన్నట్టుగా. నేను ఇలా ఒక నిప్పును పట్టుకుంటే నాకు కాలుతుందా లేదా, ఇన్స్టెంట్ రియాక్షన్ నాకు కనబడుతూ ఉంటుంది. నేను ఎక్కువగా మద్య మాంసాదులన్నీ బాగా ఎక్కువగా తీసుకుంటున్నాను అనుకోండి, ఆరోగ్య సమస్యలు విపరీతంగా వస్తాయి. అంటే చాలామంది ఒక క్వశ్చన్ అడుగుతూ ఉంటారు, మానవ సంకల్పము అని. మానవ సంకల్పం ఉంటే జాతకాన్ని కానీ, కర్మని కానీ, విధిని కానీ ఎదిరించవచ్చా, అలా నిల్చున్న వాళ్ళు లేరా అని క్వశ్చన్ అడుగుతూ ఉంటారు. అదే ప్రారబ్ధ కర్మ అండి. అంటే ఇప్పుడు నాకు ఒక రకమైన సమస్య వచ్చింది. సమస్య అనేటువంటిది కర్మ వల్ల వచ్చింది, నాకు సంబంధం లేదు. నాకైనా మీకైనా ఎవరికైనా సరే ఆ సమస్య అనేటువంటి బాణం మన మీద పడుతున్నప్పుడు మనం దానికి ఎదురొడ్డి నుంచున్నామా, భయపడి పరిగెడుతున్నామా అనేటువంటిది మన కాన్షియస్ని మీద ఆధారపడి ఉంటుంది, మన బుద్ధి మీద. అదే ప్రారబ్ధ కర్మ. సో మనం దాన్ని ఎలా తీసుకుంటున్నాం, ఆ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తున్నాం. ఆకలి పుట్టినప్పుడు 10 మందిని యాచించడం వేరు, దొంగతనం చేయడం వేరు, కొట్టి తీసుకోవడం వేరు. ఆకలి ఒకటేనండి, అది కర్మ. నువ్వు కొట్టావా, యాచించావా, దొంగతనం చేసావా అనేదే ప్రారబ్ధ కర్మ. ఈ మూడిట్లో నువ్వేం చేసినా దానికి ప్రతిఫలం మళ్ళీ వెంటనే అనుభవించేస్తావు. అదే ప్రారబ్ధ కర్మ. అయితే ఇదే కాకుండా మన వంశంలో ఎవరైనా ఏదైనా చేసి ఉంటే అది కూడా మనకి ఎఫెక్ట్ అవుతుందండి. ఎందుకు ఎఫెక్ట్ అవుతుంది? మనం ఏ కారణం లేకుండా వాళ్ళ కడుపున కానీ, వాళ్ళ వంశంలో కానీ ఎందుకు జన్మించాం? వాళ్ళ ఇంటి పేరుతో, వాళ్ళ గోత్రంతో మనం ఎందుకు పుట్టాం? సో ఆ కర్మ ఉంది కాబట్టే మనం పుట్టాం. సో ఆ కాలసర్పదోషాలు, పితృశాపాలు ఇవన్నీ కూడా వంశపారంపర్యంగా వచ్చేటువంటివే. అది కూడా కర్మదోషములే అండి. ఇక మూడవది ఆగామి కర్మ. అంటే ఈ సంచిత కర్మ కావచ్చు. అంటే ఇప్పుడు సంచిత కర్మ ఉంది అండి, మనం ఎన్నో తప్పులు చేసాం, కానీ ఆ తప్పులకి అన్నీ ఇప్పుడే అనుభవించేస్తామంటే కాదు. మనము ఏ కారణం లేకుండా ఒక మహారాజును కొట్టాము, అతన్ని తీవ్రంగా అవమానించాము. ఆ కర్మ మనం ఎలాగ మనం పొందుతాం? మళ్ళా మనల్ని కూడా మన మహారాజులా కానీ, మన ఒక లీడర్లా కానీ ఉన్నప్పుడు మనల్ని ఎవరైనా కొట్టినప్పుడే ఆ కర్మ ప్రతిక్రియగా తీరుతుంది. అలా నేను మహారాజు అవ్వాలంటే నాకు ఎంత పుణ్యం రావాలి? ఆ అంత పుణ్యం వచ్చినప్పుడు ఆ కర్మ నాకు ఎఫెక్ట్ అవుతుంది. అలాగా కర్మ అనేటువంటిది ఒకేసారి రాదు.
మన యొక్క ప్రవర్తన బట్టి దాని యొక్క ఆధారంగా జన్మలు బట్టి అది వస్తూ ఉంటుంది. అలాగే బ్యాలెన్స్ ఉన్నటువంటి సంచిత కర్మ, ఇప్పుడు మనం చేసేటువంటి ప్రారబ్ధ కర్మ రెండు కలగలిపి వచ్చి మనం ఫ్యూచర్లో అనుభవించేటువంటి పరిస్థితులే ఆగామి కర్మ. ఉదాహరణకి ఇప్పుడు ఎవరినైనా నేను కొట్టాను అనుకోండి, అతను నన్ను తిరిగి కొడతాడు, లేదా నేను మళ్ళీ తిరిగి కొడతాను. హాస్పిటల్కైనా వెళ్ళొచ్చు, జైలుకైనా వెళ్ళొచ్చు అనేటువంటిది ఆగామి కర్మ. ఖచ్చితంగా అది జరుగుతుంది. సో ఈ విధంగా కర్మ అనేటువంటిది ప్రతి రాశిని, ప్రతి నక్షత్రాన్ని, ఈవెన్ ప్రతి మనిషిని, ప్రతి జీవరాశిని కూడా ఎఫెక్ట్ చేస్తూ ఉంటుందండి. సో ఈ రాశులకి వాటికి సంబంధం ఏంటి అని చాలామంది కన్ఫ్యూజ్ అవ్వచ్చు. ఉదాహరణకి మేషరాశిలో జన్మించినప్పుడు అధిపతి కుజుడవుతారు. ఎందుకు అధిపతి కుజుడయ్యారు? మేషరాశిలోనే ఎందుకు జన్మించాము? ప్రతిదీ కూడా ఇంటర్లింక్డ్ ఉంటుందండి. ఈ టైంలో ఈ రాశి వాళ్ళకి బాగాలేదు, మనం ఎలా చెప్పగలిగాము? ఆ కనిపించేటువంటి జ్యోతిష చక్రం బట్టి మనం చెబుతూ ఉంటాం గోచారంలో. ఆ కర్మానుసారేనా మనం ఆ నిమిషంలో పుట్టడానికి కూడా కారణం కర్మనే. సో దాన్ని ఇండికేట్ చేసేదే ఆస్ట్రాలజీ. మీరు చెప్పినటువంటి వాటిల్లో ఈ 3 కర్మ సిద్ధాంతాలు కనుక మనం చూసుకుంటే, ఏ కర్మ సిద్ధాంతం ప్రస్తుతం కుంభరాశి వారికి, ఎస్పెషల్లీ విమెన్కి ఆగస్టు, సెప్టెంబర్ నుంచి డిసెంబర్ వరకు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది? తప్పకుండా అండి. కుంభరాశి వాళ్ళకి మనం మాట్లాడుకున్న సంచిత ప్రారబ్ధ ఆగామి కర్మల్లో ప్రధానంగా ఉండేటువంటిది ఏంటి అంటే ప్రారబ్ధ కర్మ. అంటే దాన్ని ఎలా చెప్పాలి అంటే, ప్రధానంగా అండి సంచిత కర్మ కూడా ఇన్వాల్వ్ అయి ఉంటుంది. అది లేదని ఎవరికి చెప్పడానికి వీల్లేదు, ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి మానవ జన్మ ఎత్తాం కాబట్టి అండి. అయితే ఇక్కడ ప్రారబ్ధ కర్మ వీళ్ళకి ఎలా అన్వయం చేస్తూ మనం చెప్పొచ్చు జాగ్రత్త కోసం అంటే, వీళ్ళకి చూడండి ఇప్పుడు ఏలినాటి శని అనేటువంటిది ఆఖరి ఫేజ్లో నడుస్తుందండి, 3rd ఫేజ్లో. అంటే శని వీళ్ళకి 2వ స్థానంలో ఉన్నారని అర్థం అనమాట. సో శని అనేటువంటి ఆయన కర్మకారకుడు. ఇక్కడ శని అనేటువంటి ఆయన మనం ఒక విధంగా చెప్పలేదండి శాస్త్రం. ఏలినాటి శనిగా చెప్పింది, అష్టమ శనిగా చెప్పింది, అర్ధాష్టమ శనిగా చెప్పింది, కంటక శనిగా చెప్పింది. ఈ ఏలినాటి శనిలో భాగంగా దీంట్లో మళ్ళీ 3 ఫేజెస్ ఉంటాయండి. శని 12వ స్థానంలో ఉన్నప్పుడు డబ్బులు బాగా వెళ్ళిపోవడం అని, 1వ స్థానంలో ఉన్నప్పుడు ఆరోగ్యం వెళ్ళిపోవడం అని, ఇంకా 2వ స్థానంలోకి వచ్చిన తర్వాత ఏంటంటే డబ్బులు బాగా వెళ్ళిపోవడం, ఆర్థిక సమస్యలు, రుణబాధలు, గొడవలు, తగాదాలు వస్తాయి. ఇప్పుడు ఈ కుంభరాశి వాళ్ళు ఏ ఫేజ్లో ఉన్నారు అంటే, ఈ లాస్ట్ ఫేజ్లో ఆర్థిక సమస్యల విషయంలో, రుణబాధల విషయంలో ఎక్స్పెక్టేషన్స్ని మ్యాచ్ అవ్వనటువంటి జీవితాన్ని అసంతృప్తిగా చూడడం కానీ, శని వక్రించి మళ్ళా లగ్నమైనటువంటి జన్మాన్ని చూడడం వల్ల ఆరోగ్యము అనేటువంటిది భంగపాటు అవ్వడం, ఇన్వెస్ట్మెంట్ అనేటువంటిది చేసిన తరువాత భయమైనటువంటి జీవితం, తెలియనటువంటి ఒక భయము, అవన్నీ కూడా జీవితంలో రావడం లాంటివి ఎక్కువగా కనబడుతున్నాయని చెప్పచ్చు. సో ప్రధానంగా ఈ కుంభరాశి వాళ్ళకి అసలు కర్మ అనేటువంటిది ఏ విధంగా ఇబ్బంది పెడుతుంది అంటే, లిటిగేషన్స్ అండి, తగాదాలు, లీగల్ లిటిగేషన్స్ అనేటువంటివి, కోర్టు వ్యవహారాలు అనేటువంటివి, కేసులు అనేటువంటివి, ఈ విషయాల్లో ఇబ్బంది పడతారు. అండ్ ఇంకొక విషయం, నడుముకు సంబంధించి అంటే ఒక వెన్నుపూసకు సంబంధించినటువంటి ఇబ్బందులు కావచ్చు, తర్వాత సయాటికా పెయిన్స్ కానీ, స్పాండిలైటిస్ పెయిన్స్ కానీ, ఇక లేదు అనుకుంటే కిడ్నీ, ఫ్యాటీ లివర్, వీటికి సంబంధించి డయాబెటీస్. ఎందుకంటే శని కాబట్టి బాధ, దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు చాలా ఎక్కువ ఉంటాయండి. కుంభరాశి వాళ్ళకి మీ పర్సనల్ చార్ట్లో 12వ స్థానంలో శని రాహుల కలయిక, ఏ 11వ స్థానమైనా 12వ స్థానమైనా లేదా 3వ స్థానంలో ఉన్నారు అనుకుంటే, భగవంతుడి దయ వల్ల ఏమీ కాకూడదని కోరుకుందాం. అది క్యాన్సర్ కాంబినేషన్ అండి. క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువ ఉంటాయి. దీర్ఘకాలికంగా అది ఇబ్బంది పెడుతుంది. అది చాలా వరకు ముదిరిన తర్వాతే బయటపడుతుందని అర్థం అనమాట. అయితే ఈ విధమైనటువంటి ఆరోగ్య సమస్యలు రాకూడదని వెంకటేశ్వర స్వామి వారికి లేదా నారాయణుడు అంటే విష్ణుమూర్తి యొక్క అవతారంలో మీకు ఏమి ఇష్టమైనా నిత్యము ఆరాధన చేయండి. వస్తుందన్నది నా ఉద్దేశం కాదు. ఆ శనిరాహుల కంజంక్షన్ మీ పర్సనల్ చార్ట్లో ఉంటే జాగ్రత్త పడడం కోసం చెబుతూ ఉన్నాను. ప్రధానంగా మీ కెరీర్ అనేటువంటిది రియల్ ఎస్టేట్లో కానీ, పోలీస్ రంగంలో కానీ, సాఫ్ట్వేర్ కానీ, కుజుడు కాబట్టి ఫుడ్ బిజినెస్ల్లో కానీ, లేదనుకుంటే కళాత్మకమైనటువంటి జీవితం కానీ, ఇలాంటివి బాగా ఎక్కువ ఉంటాయి. అయితే అవి ఏ స్థాయిలోకి మీరు వెళ్తారనేటువంటిది ప్రయత్న బలం మీద, మీరు కష్టం మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ శని అనేటువంటి ఆయన మీకు అధిపతి, రాశ్యాధిపతి, లాభాధిపతి అండి. అంటే దీనివల్ల ఏంటి అంటే, మీకు ఖచ్చితంగా ప్రకృతి లాభం చేకూర్చడం కోసం, అదృష్టాన్ని ఇవ్వడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటుంది. కంపేర్ చేస్తే మకర రాశి వాళ్ళతో అండి, మకర రాశి వాళ్ళకి కూడా శని రాశ్యాధిపతి,
కానీ కుంభరాశి వాళ్ళు లాభపడినంతగా మకర రాశి వాళ్ళు లాభపడరు. ఆ తెలివితేటలు, ఆ అడ్మినిస్ట్రేటివ్ స్కిల్స్, ఆర్గనైజింగ్ స్కిల్స్ అన్నీ కూడా వీళ్ళకి చాలా బాగుంటాయి. యాక్చువల్లీ చెప్పాలంటే మీ కోపము అనేటువంటిది తగ్గించుకోకుండా ఆవేశంలో నిర్ణయాలు తీసుకుంటే మాత్రము జీవితంలో చాలా ఇబ్బందులు పడతారు. ఆ షార్ట్ టెంపర్ని కంట్రోల్ చేసుకోవాలి. వెంటనే కోపం వచ్చి మళ్ళీ వెంటనే తగ్గిపోతూ ఉంటుందండి. ఆ విషయంలో ఆ ఆవేశంలో తీసుకునే నిర్ణయాల వల్ల చాలా ఫ్లక్చువేషన్స్ అనేటువంటివి లైఫ్లో చూస్తారు. ఎప్పుడైతే ఆ కోపాన్ని తమాయించుకుని పరిస్థితిని అర్థం చేసుకుని బిహేవ్ చేస్తారో అప్పుడే కర్మని దాటి మీ దైవభక్తి మీకు సహకారం చేస్తోంది, ఆ ప్రకృతి మీకు తోడ్పడుతోంది అని అర్థం అండి. మీకు కోపం వచ్చింది, దాన్ని మీరు కంట్రోల్ చేయలేక కోపానికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నారు. బాధ వచ్చింది, బాధను కంట్రోల్ చేసుకోలేక బాధకు తగినట్టుగా ప్రవర్తిస్తున్నారు. ఆవేశం వచ్చింది, ఆవేశాన్ని కంట్రోల్ చేసుకోలేక దానికి తగినట్టుగా ప్రవర్తిస్తున్నారంటే యు ఆర్ నాట్ ఇన్ యువర్ కంట్రోల్. మీరు మీ కంట్రోల్లో లేరు. అది ఏ ఎమోషన్ వస్తే దానికి బైండ్ ఓవర్ అయిపోతున్నారు. అది కర్మ. అది ఎలా వస్తుంది అంటే ఏదైనా మనకి ఇన్పుట్ ఏదైనా బయట నుంచి కర్మ వల్ల వస్తుంది. సో దాన్ని కంట్రోల్ చేసేది ఎవరు అంటే దైవభక్తి వల్ల అది కంట్రోల్ అవుతుంది. ఆ భగవన్ నామస్మరణ కానీ, శ్లోకపారాయణ కానీ, లేదా ఆ యొక్క భగవంతుడి యొక్క పురాణ గాథలు వినడం వల్ల ఏ సమయంలో ఎలా బిహేవ్ చేయాలో తెలుస్తూ ఉంటుంది. డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ అండి, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కానీ, రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ కానీ చిన్న వయసులో మీకు వస్తున్నాయి. ముఖ్యంగా చెప్పాలి అంటే ఐబిఎస్ ప్రాబ్లం అండి, ఇరిటేటివ్ బౌవెల్ సిండ్రోమ్. చాలామందికి కుంభరాశి వాళ్ళకి ఇది చాలా ఇబ్బంది పెడుతుంది. అది మీకు ఏ వయసులో వస్తుందన్న విషయాన్ని పక్కన పెడితే మీ జాతకం నేను చూడలేదు కాబట్టి ఐబిఎస్ ప్రాబ్లం వస్తుంది. సో ఎక్కువగా ఈ డైజెస్టివ్ ఇష్యూస్ సంబంధించిందండి. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. డామినేటివ్ స్పౌజ్ అనేటువంటిది, భర్త లేదా భార్య వచ్చిన తర్వాత ఆమె డామినెన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల ఒక రిస్ట్రిక్టెడ్ లైఫ్ని నేను అనుభవిస్తున్నానా అనేటువంటి ఒక భయము, ఒక అసంతృప్తి, దాని నుంచి బయటికి వెళ్ళిపోవాలి అనేటువంటి ఒక కోరిక, ఇలాంటివన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో ఇది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఈ కర్మ వల్లే వీళ్ళకి పుడుతుంది. కానీ ఆ స్పౌజ్ అనేటువంటి వాళ్ళు మీకు ఒక అండాదండ వాళ్ళే అవుతారు. బికాజ్ వాళ్ళు చాలా టాలెంటెడ్, ఒక హయ్యర్ అఫీషియల్స్లా వాళ్ళు మెలుగుతారు బయట సమాజంలో. సో వాళ్ళని దాటి బయటకు వెళ్ళడానికి చూడకుండా జాగ్రత్త పడండి. ఎందుకంటే ఉమెన్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అండి ఇది ఉమెన్కి కళత్ర దోషంగా వస్తుందన్నమాట. అంటే విడిపోయేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ జాగ్రత్తలు మాత్రం ఖచ్చితంగా తీసుకోండి. మీ కుటుంబంలో మీకు పుట్టినటువంటి ఆడ సంతానము వారి యొక్క బాగోగుల కోసం మీరు పడేటువంటి టెన్షన్స్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఆ విషయంలో అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ విద్య, వాళ్ళ ఆరోగ్యం, వాళ్ళ ఆర్థిక పరిస్థితి, వాళ్ళ ఉద్యోగ పరిస్థితి, వీటిని బాగు చేయడం కోసం, చక్కదిద్దడం కోసం మీరు పడే శ్రమ చాలా ఎక్కువగా ఉంటుంది. దానివల్ల వచ్చేటువంటి కష్టములు అనేటువంటివి చాలా ఎక్కువ ఉంటాయి. కానీ ధనయోగము అనేటువంటిది మీకు అద్భుతంగా కలిసి వస్తుందండి. ఇందాక వీళ్ళకి చెప్పాను కదండి, మకర రాశి వాళ్ళతో కంపేర్ చేస్తే వీళ్ళు అదృష్టవంతులు. వీళ్ళకి ఎక్కడి నుంచి ఎలా సంపాదించాలి అనే స్కిల్స్ చాలా బాగుంటాయి. బికాస్ ద ఒరిజినల్ 11th లార్డ్ అండి, ప్రాఫిటబుల్ హౌస్ అనమాట. సో చాలా బాగుంటాయి. మంచి పలుకుబడి వ్యక్తులతో పరిచయాలు ఉంటాయి, కోరికలు ఉంటాయి, వాటిని సిద్ధింపజేసుకునే మార్గం వీళ్ళకి తెలుసు. కానీ మీ లైఫ్లో ఇవేమీ జరగట్లేదంటే మీరు కర్మ వల్ల ఇబ్బంది పడుతున్నారని అర్థం. దీని నుంచి బయటికి రావడం ఎలాగా అంటే మీకు నేను చెప్పేటంటే ఒకే ఒక బెస్ట్ రెమెడీ ఏంటి అంటే సుదర్శన యాగం చేయించండి. సుదర్శన యాగం వల్ల మీ జీవితంలో కర్మ అనేటువంటిది తొలగిపోతుంది. నెగిటివిటీ ఏమున్నా కూడా అదంతా కూడా ఛేదింపబడుతుంది సుదర్శనం వల్ల. అది చాలా బాగా ఉపయోగపడుతుందండి కుంభరాశి వాళ్ళకి. ఎస్పెషల్లీ ఈ మాసాల్లో వీళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం చూస్తే కనుక ప్రస్తుతం వీళ్ళకి రవి అనేటువంటి ఆయన 7వ స్థానంలో రవికేతుల యొక్క కంజంక్షన్లో ఆగస్టు 17 దగ్గర నుంచి ఉన్నారండి. దీని మూలాన ఏంటి అంటే కలత్రము, మ్యారిటల్ లైఫ్లో కానీ లేదా బిజినెస్ లైఫ్లో కానీ టెన్షన్స్ అనేటువంటివి పెరుగుతాయి. తెలియనటువంటి ఒడిదుడుకులు అనేటువంటివి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. ఎప్పటి వరకు అది ఉంటుంది అంటే నవంబర్ 17వ తారీఖు వరకు ఇది ఉంటుందండి. నవంబర్ 17 దగ్గర నుంచి మీకు రాజయోగము కనబడుతోంది. ఏ విధంగా రవి బలం ఉండడం వల్ల పనులన్నీ కూడా అనుకున్న సమయానికి అనుకున్నట్టుగా పూర్తవుతాయి. మళ్ళీ ఇంకొక విషయం మీకు చెప్పాలి, అదేంటి అంటే గురుడు అనేటువంటి ఆయన 6వ స్థానంలోకి వెళ్ళబోతున్నారు. అక్కడ గురుబలం మళ్ళీ కాస్త తగ్గుతోంది. పనులు పూర్తవుతాయి కానీ ఫ్లో ఆఫ్ మనీ కాస్త తగ్గే అవకాశాలు ఉంటాయి. సో శుభకార్యాలు పెండింగ్లో పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సో ఈ విధంగా రాబోయేటువంటి మాసాల్లో రవి బలం పెరిగేంత వరకు కూడా కాస్త జాగ్రత్తగా వెళ్ళండి. ముఖ్యంగా చెప్పాలి అంటే అక్టోబర్ మాసంలో ఆరోగ్యం విషయంలో ఒకటి జాగ్రత్తగా ఉండండి. మీ చేత్తో డబ్బులు ఎవరికి అప్పుగా కానీ సహాయంగా కానీ ఇవ్వద్దు. నష్టపోయే అవకాశాలు అక్టోబర్లో చాలా ఎక్కువ ఉంటాయి. చాలామంది వేదిక ఆస్ట్రాలజీ త్రూ వాళ్ళకు ఉండేటువంటి సమస్యలను పరిష్కరించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళు ఉన్నారండి. అవునండి. అలా ఉన్నప్పుడు మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? తప్పకుండా అండి.
నేను ఒక్క విషయం చెబుతున్నానండి, చాలామంది ఈ కెరీర్లో కావచ్చు, మెరిటల్ లైఫ్లో కావచ్చు, బిజినెస్లో కావచ్చు, సరైన నిర్ణయం తీసుకుంటే ఎవరైనా హ్యాపీగా ఉంటారు, సక్సెస్ఫుల్గా ఉంటారు, అందరికీ తెలిసిందే. కానీ ఆ నిర్ణయం తీసుకోవడానికి ఎన్నో రకాల ఆటంకాలు, చిక్కులు, మానసిక ఒత్తిళ్లలో పడి సరైన నిర్ణయం తీసుకోక ఇబ్బంది పడేవాళ్ళు కొన్ని వేల మంది ఉన్నారు. అది ఎడ్యుకేషన్లో అయినా, మెరిటల్ లైఫ్లో, రిలేషన్లోనైనా, సంతానం విషయంలో, సరైన స్టడీస్ విషయంలోనైనా, అన్నిట్లోనూ కూడా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఒక క్లారిటీ కావాలి, నాకు ఒక జస్టిఫికేషన్ కావాలనుకుంటే మీ వెనకాల నేను ఉంటాను. మీ జన్మ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ మీ జీవితంలో లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ ఎప్పుడు వచ్చినా మీ వెనకాల నేను ఉంటాను. ఒక గైడర్లా కావచ్చు, ఒక మెంటర్లా కావచ్చు, ఖచ్చితంగా ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా ఏం చేయాలి, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎప్పుడు జాగ్రత్తగా ఉండాలి, ప్రతిదీ కూడా మీ వెనకాల నుండి నడిపిస్తాను. ఏదైనా దోషాలుంటే తగినటువంటి శాంతి పరిహారములు ఆచరింపచేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తానండి. డెఫినెట్గా అండి. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీకుండేటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ఒక రెమెడీ కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఎవరైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. యజ్ఞాలు, యాగాలు, హోమాలు అలాంటి క్రతువులు ఏమైనా చేయించుకోవాలి అనుకునేటువంటి వాళ్ళైనా సరే స్క్రీన్ మీద ఉమాగారి కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాలర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. అండ్ ఈ వీడియో లైక్ చేసి షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.